అందరికీ వందనాలండి. మరి ఈ కొత్త ఆదివారం రోజున మరి ప్రభు మనకి తిరిగి కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు నాయన ప్రభుకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి వందనాలు. మరి ప్రభువుకే మహిమ ఘనత చెల్లించుకుంటున్నానండి. మరి ఈ ఆదివారం రోజున మనము నాయన తండ్రి మరి మేము ముందుకు వెళ్తుండగా నాయన మీరు తోడు నీడ దయచేయండి నాయన. వందనాలు, స్తోత్రాలు యేసురాజా మీకు వందనాలు తండ్రి. మరి ముందుగా పాట పాడుకుని ప్రార్థన చేసుకుని పాట పాడుకుని మరి వాక్యం ధ్యానించుకుందామండి. పరలోకమందున మా తండ్రి నేను ఘనమైన నామని లెక్కలేని వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఆదివారం రోజున నాయన మేమందరం కలుసుకునే అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తండ్రి. నాయన మరి ముందుకి మరి సాగుచుండగా ఈ సర్వీస్ అంతటా తోడుండండి నాయన. మరి చెప్పుచుండగా వాక్యము మీరు నా తోడు మీ నీడ దయచేయండి, మీ కృపను అనుగ్రహించండి. వినుచుండ విశ్వాసం దయచేయండి ప్రతి ఒక్క బిడ్డకి నాయన. అదేవిధంగా నాయన మరి ఈ ఆది నుండి అంతం వరకు మీ కాపుదలు దయచేయమని కోరుకుంటే చిన్న ప్రార్థన సరడినే శ్రామని వేడుకున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందామండి. ముందుగా చప్పట్లు నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. yes lord hallelujah. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. హల్లెలూయా నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మరి ఇప్పుడు మనము మరి వాక్యంలోకి వెళ్దామండి. మనము చిన్న వాక్యం ధ్యానంలోకి వెళ్దాము. జీవనదిని మన హృదయంలో మరి ప్రవహింప చేయమని మనం దేవుడిని కోరుకోవాలంట. మనము దేవుడి దగ్గర ప్రార్థించాలి. జీవనది అంటే దేవుని పరిశుద్ధాత్మ మనలో మనము ప్రవహింప చేయమని కోరుకోవాలంట. ఎందుకంటే మనలో సాతాను ఆలోచనలు ప్రవహింప చేయమని కోరుకోవద్దు. దుష్టునికి సావాసం చేసే అవకాశం ఇవ్వద్దు. మనం ఎప్పుడు జీవనదిని దేవుని ఆత్మ సంబంధమైన కార్యాలని మనము ప్రవేశం చేయమని ప్రార్థన చేయాలంట. సారీ. హల్లెలూయా. మనం ఈరోజు వాక్యం ధ్యానం చేసుకుందామంటే ఏ వాక్యం అంటే ద లిటిల్ చిల్డ్రన్ అండ్ జీసస్. టాపిక్ వచ్చేసి చిన్నపిల్లలు, యేసు మరియు చిన్నపిల్లల గురించి నేర్చుకున్నాం. ఇది మత్తయి సువార్త 19వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. మత్తయి సువార్త 19, 13 నుంచి 15. మరి వాక్యం ఏం సెలవిస్తుందంటే, దెన్ పీపుల్ బ్రాట్ లిటిల్ చిల్డ్రన్ టు జీసస్ ఫర్ హిమ్ టు ప్లేస్ హిస్ హ్యాండ్ ఆన్ దెమ్ అండ్ ప్రే ఫర్ దెమ్, బట్ ద డిసైపుల్స్ రిబ్యూక్డ్ దెమ్. Jesus said, let the little children come to me, and do not hinder them, for the kingdom of heaven belongs to such as these. When he placed his hands on them, he went on from there.
సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 19:13-15 మరి యేసు చిన్నపిల్లల గురించి చెప్తున్నారు. ఇక్కడ ఏమన్నారంటే యేసు మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఎప్పుడైతే దేవుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి అందరూ కూడా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి యేసు దగ్గర నిలబెట్టేటోళ్ళంట. యేసు దగ్గరికి పంపించేటోళ్ళు లేదా యేసు దగ్గరికి తీసుకొచ్చేటోళ్ళం. ఎందుకు యేసు అప్ అప్పటికే జనాలందరికీ ఏం తెలుసు, యేసు తన హస్తము ఎవరి మీద ఉంచితే అంటే ఎవరైతే మరి బాధల్లో, కష్టాల్లో లేదంటే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి స్వస్థత చేకూర్చడని అందరూ విశ్వసించారు. సో అందుకే చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చి యేసు చెయ్యి వాళ్ళ మీద ఉంచమని చెప్పి ప్రార్థన చేపించుకుందామని చెప్పి తీసుకొచ్చారంట. అందరూ వాళ్ళ ఆ తల్లిదండ్రులు పిల్లల్ని యేసు దగ్గరికి తీసుకొచ్చి, ఎందుకంటే యేసు తన చెయ్యి పిల్లల మీద ఉంచి ప్రార్థన చేస్తాడని చెప్పి. ఆ టైంలో ఏమైందంటే యేసు పక్కన శిష్యులు ఏం చేశారంటే వాళ్ళని వెళ్ళగొట్టేశారు. దగ్గరికి రానికుండా వెళ్ళగొట్టేశారంట. అప్పుడు యేసు ఏం చెప్పాడంటే, యేసు నోటిలోంచి వాక్యం ఏం సెలవిచ్చిందంటే, చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానివ్వండి, వాళ్ళని ఆపకండి, ఎందుకంటే పరలోక రాజ్యము వీరిదే, పరలోక రాజ్యము వీరి లాంటి వాళ్ళదే, అంటే చిన్నపిల్లల్ని పోలి ఉంటుంది పరలోక రాజ్యం అని దేవుడు వాక్యం ఇక్కడ సెలవిస్తున్నది. ఆ తర్వాత యేసు ఏం చేశాడంట, తన హస్తము వాళ్ళ మీద ఉంచినప్పుడు ప్రార్థన చేసి తర్వాత యేసు అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లల్ని మనము దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి, దేవుడితో సావాసం చేయమని పంపాలంట. ఎందుకంటే దేవుడు అప్పుడు తన హస్తాన్ని మన మీద ఉంచుతాడు. పరలోకమందున్న దేవుడు తన హస్తాన్ని పిల్లల మీద ఉంచి ప్రార్థిస్తాడు, తోడుగా నీడగా ఉంటాడు. ఎటువంటి కష్టము ఏ బాధ వచ్చినా తల్లిదండ్రులుగా మనం కొన్ని చేయలేని పనులు కూడా పరలోకమందున్న తండ్రి చేస్తాడు. అదేవిధంగా పరలోక రాజ్యము పిల్లల్ని పోలి ఉందని చెప్పారు, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. సో అందుకే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చిన్నపిల్లల్ని మనము దూరపరచదు. అదేవిధంగా చిన్నపిల్లల్ని కావాలంటే మన చర్చెస్కి, బైబిల్ స్టడీస్కి, సండే స్కూల్స్కి, అన్నిటికీ పంపాలండి. మనం అన్ని పనులకి, చర్చిలో జరిగే అన్ని పనులకు పంపాలి. ఇంట్లో కూడా తల్లిదండ్రులుగా మనము వాళ్ళకి అన్నీ నేర్పించుకుని ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఈ లోకంలో పిల్లలు ఎదుగుతారు. చిన్నపిల్లల నుంచి ఎదిగినప్పుడు వాళ్ళకి సాతాను కూడా అదేవిధంగా దూరం చేద్దాం, యేసుకి దేవునికి దూరం చేద్దామని మరి సాతాను ఎవరిని మృంగుదమా అని తిరుగుతూ ఉంటుంది. అందుకే మనము తల్లిదండ్రులుగా పిల్లల్ని మనం యేసు దగ్గరికి పంపాలి, ప్రార్థించాలి. వాళ్ళ గురించి ఎప్పుడైనా కష్టాలు బాధలున్నా మనం కూడా చేయి వాళ్ళ మీద పెట్టి ప్రార్థన చేయొచ్చు, ధైర్యం చెప్పచ్చు, మంచి మాటలు చెప్పుకొని మనం ముందుకి నడిపించాలి. అదేవిధంగా యేసు కూడా వాళ్ళని దూరపరచకండి, వాళ్ళని దూరం చేయకండి, వాళ్ళని ఏమనకండి, పిల్లల్ని దగ్గరికి తీసుకురండి అని చెప్పి వాక్యం సెలవిచ్చింది. సో మనము ఈ వాక్యం నుంచి మనము ఈ వారం ఈ చిన్ని వాక్యం ధ్యానించుకుని ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా మన మత్తయి సువార్త 19 నాయనా తండ్రి 19 అధ్యాయం 13-15 వరకు చదువుకున్నాం తండ్రి. యేసు చిన్నపిల్లలు యేసు గురించి నాయన ఈ వాక్యంలో ఆయన మీరు సెలవిచ్చిన ప్రకారం ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల్ని నాయన మరి దూరం పరచకుండా పిల్లల్ని దగ్గరికి నడిపించి కృపంచు ప్రార్థన చేస్తున్నాను. దాన్ని యేసులో ఎదుగుట, యేసుతో నడుచుట అన్న విధంగా ముందుకు తీసుకెళ్ళి కృపంచు కోరుకుంటున్నాను. మరి ఈ వారం అంతట్లో మీరే తోడుండి సహాయం తెచ్చండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీకు వందనాలు తండ్రి. నాయన మరి మా అవసరతలు ఏమున్నాయి మీకు తెలుసు నాయన. ప్రతి అవసరత మీ నామానికి మీ హస్తాలకు చెప్తున్నాను తండ్రి. ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీ సన్నిధిలో పెట్టుచున్నాం నాయన. ప్రతి ప్రార్థనకి జవాబు దయచేసి దేవుడిని మీకు వందనాలు తండ్రి. ప్రభా నాయన ఎక్కడ మరి మేము దూరం అవుతున్నామో, పిల్లలు ఎక్కడైతే దూరం అవుతారో వాళ్ళందరూ మారు మనసు దయచేయండి. వాళ్ళని మీ దగ్గరికి వచ్చే కృపంచో కోరుకుంటూ మరి మళ్ళీ తిరిగి కలుసుకునే పర్యంతరం వరకు నాయన మీ కాపుదల, మీ తోడు, మీ గాయపడిన ప్రతి ఒక్క బిడ్డ పైన, ప్రతి ఒక్క కుటుంబం పైన, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల దయచేయమని ఇచ్చిన ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గుడ్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్.